సిద్ధార్థ, నువ్వు ఏ సీట్లో కూర్చున్నావో తెలుసా? తెలుసు. ప్లీజ్. ఈ స్టేట్లో కల్లా అతి పవర్ఫుల్ అయిన క్రైమ్ సిండికేట్ గాడ్ ఫాదర్ సీట్లో కూర్చున్నాను. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ ది గాడ్ ఫాదర్. ఎనీ అబ్జెక్షన్స్? సారీ, ఇది వంశపారంపర్యంగా వచ్చే అధికారం కాదు. అక్కడ కూర్చోటానికి చాలా అనుభవం కావాలి సిద్ధార్థ. అర్హత లేకుండా అక్కడ కూర్చునే హక్కు లేదు. అసలు ఈ సిండికేట్ గురించి, దీని ఆపరేషన్ గురించి, ఇక్కడున్న మనుషుల గురించి నీకేం తెలుసని? చాలా తెలుసు. ఇక్కడ మనుషులు తమ లీడర్ని రక్షించుకోలేని అసమర్థులని తెలుసు. కనీసం గాడ్ ఫాదర్ మర్డర్ కారకులైన వారెవరో తెలుసుకుని ఐ ఫర్ ఐ అనే సిద్ధాంతం ప్రకారం పగ తీర్చు. సిట్ డౌన్. ఇంకా తెలుసు, అందరి జాతకాలు తెలుసు. ఇతను దుర్గారావు 3 మర్డర్లు 4 రేపులు చేసి కేసులు మాఫీ చేయించుకున్నాడు. మామూలు పేటదాదా బతుకు నుంచి ఈ సీట్లో కూర్చున్నాడు. సారా స్మగ్లింగ్లో ఈ సిండికేట్నే మోసం చేద్దామన్న ఆలోచనలో ఉన్నాడు. ఇతను దాస్, బ్రాకెట్ అండ్ బ్రోతల్ బిజినెస్లో పైకొచ్చిన మనిషి. కిందటి ఏడాది పోలీస్ పరేడ్లో హైజీనే షూట్ చేశాడు. అవసరాన్ని బట్టి హత్యలు చేసే ప్రొఫెషనల్ కిల్లర్. ఈ ఏడాది పాలిటిక్స్లో కూడా దిగుదాం అనుకుంటున్నాడు. చాలా దురాశపరుడు. ఇకపోతే ఓకే ఓకే, నీకందరి గురించి తెలుసు. కానీ మీ ఫాదర్కున్న కెపాసిటీ, ఇంటెలిజెన్స్ బుల్షిట్. ఆయనకి ఆ కెపాసిటీ, ఇంటెలిజెన్స్ ఉంటే సెంటిమెంట్స్ పేరుతో 100 కోట్ల రూపాయలు వదులుకునేవాడు కాదు. మన బిజినెస్లో పవర్ఫుల్గా ఉండాలంటే డబ్బు ఉండాలి. ఆ బేసిక్ పాయింట్స్ మర్చిపోయినా ఫూల్ అయినా. చాలా కరెక్ట్గా చెప్పావు సిద్ధార్థ. అందుకే ఆ 100 కోట్ల ఆఫర్ని మనం వదులుకోకూడదని గాడ్ ఫాదర్గా నేను డిక్లేర్ చేస్తున్నాను. ఎనీ అబ్జెక్షన్స్? అయితే సరే, నెక్స్ట్ సండే మీటింగ్లో ఈ డీల్ని ఫైనలైజ్ చేద్దాం. ఓకే? డియర్ సిద్ధార్థ, నువ్వు సిండికేట్ చీఫ్ అయ్యావని విని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ నాన్నగారు నేను ఐ నో మై డాడీ, యూ, ద రిలేషన్షిప్స్. బట్ నేను సిండికేట్ చీఫ్ అయింది నేరాలు చేయడానికి కాదు, చట్టానికి దొరకని నేరస్తుల్ని అంతం చేయడానికి. అందుకే ఇక్కడికి వచ్చాను. సిద్ధార్థ, ఇందులో ఉన్నది ఒకటి లైఫ్, ఒకటి డెత్. am I right? వాట్ డూ యూ మీన్? చెప్తాను. ఈ రివాల్వర్ మీదే. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో అడగండి. దీంతో మీరు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ డబ్బుతో మీ వాళ్ళు హాయిగా బ్రతుకుతారు. దిస్ ఇస్ మై ఆఫర్. ఏమిటి నువ్వు అనేది? నేను ఆత్మహత్య చేసుకోవాలి? అవును. లేదంటే పోలీస్ ఆఫీసర్గా క్రైమ్ సిండికేట్కి చేసిన ఉపకారాలు, సహాయాలు, సాక్ష్యాలతో సహా ప్రభుత్వానికి అందజేస్తాను. మాఫియా గ్యాంగ్స్ నుంచి సంపాదించిన సొమ్ముతో పెంచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్లు, ప్రాపర్టీస్ లిస్టు ప్రజల ముందు పెడతాను. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ డేవిడ్ చావుకి కారకుడు నువ్వే అన్న నిజాన్ని పేపర్లో ప్రకటిస్తాను.
దాంతో పదవి పరువు పోయి జనంతో చీ అనిపించుకుని జైలు పాలవుతావు. దానికంటే ఆత్మహత్య నయం కదా. ఐఎమ్ సారీ, అలా జరిగి తీరాలి. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. చచ్చి నీ వాళ్ళని బ్రతికిస్తావు, లేక బ్రతికి వాళ్ళ బ్రతుకు కూడా నాశనం చేస్తావు. డిసైడ్ చేసుకో. వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. డేవిడ్, ఈ చావుతో నేను నాలో బ్రతికించుకున్నాను. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏమిటిలా వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. ఎనీ ప్రాబ్లమ్స్? నథింగ్. చూడు శక్తి, ఈ వ్యవహారాలకు కొత్తైన నాకు ఒక అనుభవం ఉన్న వ్యక్తి సహకారం కావాలనిపించింది. నిన్న మీటింగ్లో అబ్జర్వ్ చేశాను. ఉన్న అందరిలో నీ మీదే నాకు నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ. నేను వచ్చింది నీతో పర్సనల్గా ఆ 100 crores డీల్ గురించి మాట్లాడదామని. రియల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ డీల్. అంత డబ్బుగా ఫార్నర్ అడిగింది చాలా చిన్న సహాయం. పాపి కొండల దగ్గర ఎక్కడో ఉన్న బ్లాక్ ఫారెస్ట్ లోని ట్రైబల్స్ ని ఫినిష్ చేయటమేగా. 3 బాంబులు, 6 డైనమైట్లు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఫైనల్గా నిర్ణయం తీసుకోవడానికి. ఏమి వెనకాడద్దు. నువ్వు తీసుకున్న నిర్ణయం ది బెస్ట్. 100 కోట్లు మన 10 మంది పంచుకుంటే మనిషికి 10 కోట్లు వస్తాయి. అదే మన ఇద్దరమే పంచుకుంటే 50 crores, 50 కోట్ల రూపాయలు ఈచ్. మై గాడ్. ఎస్, ఇద్దరు చేయగలిగిన పనికి అందరినీ కలుపుకోవడం అనవసరం. ఏమంటావు? ఏమనేదేంటి? నువ్వు జీనియస్ అంటాను. అంత డబ్బు వస్తే లాస్ వేగాస్ పోయి క్యాసినోలో కాపురం పెట్టాను. బట్ మిగిలిన వాళ్ళని మోసం చేయడం. వీళ్ళని మోసం చేయటం ఏంటి? అంత డబ్బుకి అమ్మని, చెల్లిని, అన్నని, తమ్ముడిని నరికినా పాపం లేదు. నువ్వు నీ ఆలోచన మీదే ఉండు. ఆ వెధవులకి తెలియకుండా ఫార్నర్ని కలిసి విషయం అంతా నేను నడిపిస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జాక్సన్, జాక్సన్, వీళ్ళని మోసం చేయటం ఏంటి? అంత డబ్బుకి అమ్మని, చెల్లిని, అన్నని, తమ్ముడిని నరికినా పాపం లేదు. నువ్వు నీ ఆలోచన మీదే ఉండు. ఆ వెధవులకి తెలియకుండా ఫార్నర్ని కలిసి విషయం అంతా నేను నడిపిస్తాను. శక్తి, ఈ మాటలు నీవే. నేను జాక్సన్ కాదు. జాక్సన్ బయటకు వెళ్ళాడు. వ్యక్తిగతమైన స్వార్థంతో మిగతా సిండికేట్ మెంబర్స్ని మోసం చేయటం నైతికంగా చాలా పెద్ద నేరం. ఈ నేరానికి శిక్ష అదిగా టైగర్. మన సిండికేట్ ఎంత బలమైందో
మన వాళ్ళు ఎంత నమ్మకస్తులో ఇప్పటికైనా అర్థమైందా? ఇలా డబ్బుకు ఆశపడి మనల్ని దెబ్బతీసే వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం నా బాధ్యత. వాళ్ళని తప్పించడం నీ డ్యూటీ. అండర్స్టాండ్? నాన్సెన్స్. దిస్ ఈజ్ ఆల్ డ్రామా. నేను అప్పుడే చెప్పాను, మీరు వినలేదు. ఇప్పుడు ఏమైంది? గాడ్ ఫాదర్ చైర్లో కూర్చుని తెలివిగా ఒకళ్ళ మీకు ఒకళ్ళు ఉసుగొల్పి అందరినీ నాశనం చేద్దామని ప్లాన్ చేశాడు సిద్ధార్థ. ముందుగా బలైంది మన శక్తి. బట్ చక్రి, క్యాసెట్లో శక్తి మాటలు వింటుంటే చంపే అనిపించింది నీకు. వాడి చేత అలా మాట్లాడిచ్చాడు సిద్ధార్థ. మ్మ్, ఏకలా ఉన్నాడు అనుకుంటే మేకై కూర్చున్నాడు సిద్ధార్థ. హీ షుడ్ బి పనిష్డ్. అదే నేను చెప్పేది. తొండ ముదిరితే ఊసరు వెళ్ళి అవుతుంది, శత్రు ముదిరితే మృత్యువు అవుతాడు. వెంటనే అతనికి మంగళం పాడేయాలి.